హాయ్ అండి. మా మనవరాలు కేక్ అడిగిందండి, చేసిద్దాము. మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక కప్పుడు గోధుమ పిండి, ఒక కప్పుడు షుగరు, 2 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి, వంట ఆయిల్ ఒక 2-3 స్పూన్ల వరకు, కప్పుడు మిల్క్ వేసుకున్నాను. కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. మిక్సీలో వేసి కొంచెం లేదంటే ఆ మిక్సీ పట్టుకుని పొడి ఒక గిన్నెలో వేసుకొని మిల్క్ వేసి స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వంట సోడా ఒక హాఫ్ చెంచా వరకు వేసుకొని వాటిపైన కొంచెం నిమ్మరసం వేసి నురగలాగా వస్తుంది. ఆ నురగ అనేది మన కేక్కి మెత్తగా మనకి గుల్లగా రావడానికి ఉపయోగపడుతుందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ దోశల పిండిలా కాకుండా కొంచెం చిక్కగానే ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా ఫుడ్ కలర్ ఏమైనా ఉంటే వేసుకోండి. నేను క్యారెట్ పొడి ఒక స్పూన్ వేసాను, ఎండబెట్టి పొడి చేసుకున్న క్యారెట్ పొడి. లేకుంటే అలాగే వైట్గా కూడా వేసుకొని తినొచ్చు గోధుమ పిండితోని. కొంచెం ఏ కప్పులో అయితే మీరు వేసుకోవాలనుకుంటున్నారో ఆ కప్పు కొంచెం నెయ్యి అప్లై చేసి గోధుమ పిండి కూడా చుట్టూ ఇట్లా అప్లై చేసేసి మిగతా పిండిని తీసేయాలి. ఆ మిక్సీ పట్టుకున్న పిండి అంతా కూడా చక్కగా దీంట్లో వేసేసుకోవాలి. మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కాజు బాదం వేసుకోండి. నేనైతే కాజుల పైన ఒక 2 వేసాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా కాస్త అంతా వెళ్ళేటట్టు ఇట్లా కుదించుకోండి. స్టవ్ పైన ఒక గ్లాస్ వాటర్ పోసి కాస్త మందంగా ఉండే గిన్నె పెట్టుకొని మీరు మూత పెట్టుకొని కూడా చూస్తూ కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 ఈజలు వచ్చే వరకు కూడా ఉడికించుకున్నాను. చక్కగా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో చేశాను, షుగర్ వేసాను. మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా కప్పు కంటకుండా వచ్చేసింది. చూసారా, చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంది. మధ్యలో కొబ్బరి తురుములాగా తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉందండి. చూసారు కదా, అంత గుల్లగా ఏమీ రాదు మనకి, ఎందుకంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం లేవు కాబట్టి. ఏదో ఇంట్లో పిల్లలు తినాలి అనుకుంటే ఇలా చేసి చూడండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఏదో ఒకటి ఇలా చేసుకొని తింటే బాగుంటుంది.